హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కోర్సెస్ మేనేజ్మెంట్ కోటా, సో ఏదైతే మనకి బి కేటగిరీ, సి కేటగిరీ అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా ఉందో, సో ఎవరైతే ఈ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో వెరిఫై చేసి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. నేను ఈరోజు ఈ వీడియోలో సో అసలు కాంపిటీషన్ ఎలా ఉంది, సో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి ఎంతవరకు సీట్ రావచ్చు, అలాగే బి కేటగిరీకి ఎంతవరకు సీట్ రావచ్చు అనేది నేను చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, సో ఈ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో మీరు టాప్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లో మీ రోల్ నెంబర్ ఎంటర్ చేసినా, మీ నేమ్ ఎంటర్ చేసినా, సో మీ నేమ్ ఉందో లేదో మీకు తెలుస్తుంది. సో ఓకేనా, వీళ్ళు మార్క్స్ ఆర్డర్ ప్రకారం ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో లోకల్ ఏరియా ఇవన్నీ. సో ఇక్కడ క్యాట్ B2 ఎవరికి వస్తుందంటే, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి క్యాట్ B2 దగ్గర ఎస్ వస్తుంది. సో లోకల్ స్టూడెంట్స్ క్యాట్ B2కి ఎలిజిబుల్ అవుతారు, అలాగే క్యాట్ B1కి కూడా ఎలిజిబుల్ అవుతారు. కానీ నాన్ లోకల్ స్టూడెంట్స్ కేవలం క్యాట్ B1కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో దీని ప్రకారం మీ డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకోండి. సో టోటల్గా ఈ ఇయర్ సో చాలామంది అప్లై చేసుకున్నారు ఈ కేటగిరీ బికి కూడా. సో మనకి 4923 మెంబర్స్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు. సో అలాగే మనం కనుక చూస్తే నెక్స్ట్ ఇంకా సపరేట్గా 2 లిస్టులు రిలీజ్ చేశారు. సో ఒకటి వచ్చేసి ఎవరైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు, అంటే ఫీ పే చేసి ఉంటారు కానీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఉంటారు, సో అలాంటి క్యాండిడేట్స్ లిస్టు సపరేట్గా రిలీజ్ చేశారు. సో మీరు కూడా మీ నేమ్ కనుక ఈ ఫీజ్ పే చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా ఉండే లిస్ట్లో ఉంటే మీరు వెంటనే 22 ఆగస్ట్ లోపు సో ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, అన్న ఎంతవరకు సీట్ రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో మీరు కనుక చూస్తే టాప్లో 552, 523 ఈ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకున్నారు. సో కొద్దిమంది ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. సో మరి వీళ్ళందరూ క్యాట్ బికి వెళ్తారా అంటే మోస్ట్ ప్రాబబ్లీ వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే 552 అంటే చాలా మంచి మార్క్స్. సో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో మంచి మెడికల్ కాలేజీలోనే సీట్ వస్తుంది. సో మేబీ వాళ్ళు సేఫ్ సైడ్ కోసం అప్లై చేసుకుని ఉంటారు. కానీ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరికైతే గవర్నమెంట్ కోటాలో సీట్ వస్తుందో సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు కేటగిరీ బిలో జాయిన్ అవ్వకపోవచ్చు. సో అలా కనుక మనం చూస్తే సో ఒక 490 వరకు దాదాపు ఒక 37 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ కింద చూస్తే ఒక్కో నెంబర్ దగ్గర కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇయర్ బాగానే కాంపిటీషన్ అనేది పెరిగింది. అండ్ నేను ఎంతమంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది అదర్స్ ఉన్నారు అనేది కూడా చెక్ చేశాను. సో లాస్ట్ ఇయర్ సో మనకి ఆల్ ఇండియా ర్యాంకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్ ఇండియా ర్యాంక్ వరకు కేటగిరీ బిలో సీట్ వస్తుంది కదా, అంటే లోకల్ గురించి మాట్లాడుతున్నాను, అంటే క్యాట్ B2 గురించి మాట్లాడుతున్నాను లోకల్ స్టూడెంట్స్కి. సో ఈసారి ఈ ఆల్ ఇండియా ర్యాంక్ అంటే కాంపిటీషన్ పెరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్కి ఈసారి రాకపోవచ్చు, ఈసారి కాంపిటీషన్ పెరిగింది కాబట్టి మీ ర్యాంక్ ఇంకా తక్కువ ఉండాలి. సో అలా వస్తుంది. సో దీని ప్రకారం మొత్తం కనుక అనలైజ్ చేస్తే సో నాకేమనిపిస్తుందంటే ఈసారి కట్ ఆఫ్ 340 నుంచి 350 మార్క్స్ వరకు ఆగొచ్చు అని అనిపిస్తుంది. ఎవరికంటే క్యాట్ B2 ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్కి, ఓకే లోకల్ స్టూడెంట్స్కి బి కేటగిరీ 340 to 350 మార్క్స్ వరకు రావచ్చు అని అనుకుంటున్నాను. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే మార్క్స్ తగ్గినాయి, ఆటోమేటిక్గా తగ్గుతాయి, ఎందుకంటే పేపర్ అనేది టఫ్గా వచ్చింది కాబట్టి. కానీ మీరు కనుక ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా తక్కువ ర్యాంకే రావాల్సి ఉంటుంది. సో ఎందుకంటే పర్లేదు చాలామంది అప్లై చేసుకున్నారు, ఈసారి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. సో 340 to 350 ఈ మధ్యలో లాస్ట్ రౌండ్ వరకు నేను చెప్తున్నాను, లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా మీకు కేటగిరీ బి సీట్ రావాలంటే ఈ మార్క్స్ ఉండాలి అని అయితే అనుకుంటున్నాను. సో మరి నాన్ లోకల్ వాళ్ళకి ఎంతవరకు రావచ్చు అని అంటే, సో నాన్ లోకల్ వాళ్ళకి 440 మార్క్స్ వరకు ఉంటుంది కేటగిరీ బికి. ఓకే, కేటగిరీ బికి 440 మార్క్స్ వరకు రావచ్చు అని అయితే అనుకుంటున్నాను. సో మరి చూద్దాం, నాన్ లోకల్ వాళ్ళు మరి అందరూ జాయిన్ అవుతారో లేదో మనకు తెలియదు కాబట్టి. సో ఇది బి కేటగిరీకి సంబంధించి. సో చాలామంది సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి, అంటే సో మనకి కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా ఉంది కదా, సో దీంట్లో 12 lakhs per year ఫీ ఉంటుంది.
సో ఈ కాలేజెస్లో ఎన్ని మార్క్స్ వరకు సీట్ రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో 400+ ఉంటే సేఫ్ మార్క్స్. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో మీకు రావాలి అంటే 400+ ఉంటే సేఫ్ మార్క్స్. ఓకేనా. సో ఇది బి కేటగిరీకి సంబంధించి. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది, ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, తర్వాత వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో మీకు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్కి అయితే సో నాకు వాట్సాప్లో అయితే మీరు మెసేజ్ చేయండి. సో మేము మా టీం అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.